హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మెయిల్ ఐడీలో సేవ్ అయిన పాస్వర్డ్లు అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, నౌకరీ, ఫేస్బుక్ అలా పాస్వర్డ్లు అవి ఎక్కడ సేవ్ అయి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఆల్సో మెయిల్ ఐడీకి ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే న్యూ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. అండ్ ఫోన్ నెంబర్ ఆల్సో ఎలా యాడ్ చేయాలి, అండ్ రికవరీ మెయిల్ ఎలా యాడ్ చేయాలో కూడా చూద్దాం ఒకసారి. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మీ మొబైల్లో మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత చిన్నగా కిందకి స్క్రోల్ చేస్తే చూడండి, అక్కడ పాస్వర్డ్ మేనేజర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్ వెబ్సైట్ కనపడుతుంది, ప్రీవియస్ మీరు ఏ అయితే పాస్వర్డ్లు సేవ్ చేశారో అటువంటివి. సో దీని మీద క్లిక్ చేసి చూడండి. సో నేను google.com మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఏ పాస్వర్డ్ పెట్టానో ఆల్రెడీ ఇక్కడ స్టోరీ ఉంటుంది, ఇక్కడ ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో మనము మన ఫోటో యాడ్ చేసుకోవచ్చు, నేమ్ చేంజ్ చేయొచ్చు, అండ్ ఆల్సో ఫోన్ నెంబర్ కూడా న్యూ ఫోన్ నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మనకి పాస్వర్డ్ చేంజ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. న్యూ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. సో నేను న్యూ పాస్వర్డ్ ఒకటి ఇస్తున్నాను. సో తర్వాత చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. సో తర్వాత మనల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఏదైనా రికవరీ మెయిల్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే అప్డేట్ చేయొచ్చు. మళ్ళీ ఏదైనా ఫోన్ నెంబర్ కూడా, కొత్త ఫోన్ నెంబర్ మనం యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. సో నేను న్యూ ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాం అనుకున్నాను. అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో ఈ విధంగా మనం మెయిల్ ఐడికి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి పాస్వర్డ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.